లంచ్ ఎయిట్ వండుతా అంటే పైకి ఎందుకు తీసుకొస్తున్నావు? ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది, అదే నీ లంచ్ ఇవాళ నీకోసమే. అది ఇలా చూపిస్తాను. ఏంటో తెలుసా? తెలీదు. దీన్ని తోటకూర అంటారు. చూసి చాలా రోజులే. నీకోసం అనేటప్పటికి ఇలా పెరిగిందే, అదే అనేటప్పటికి ఇలా పెరగట్లేదు. ఇది ఏంటది అంత ఉందేంటి? ఇది ఏకంగా నీకేమో నీకు పెట్టడానికి అనుకుంటా. ఏమనుకున్నా ఏంటి, ఇందులో కానీ భోజనం పెడతాయి అనుకుని పెరిగేసాయి. ఈ వండేసి పెడతాను అనుకోలేదు. ఇవి నా ఉద్దేశ ప్రకారం. చూసావు ఎంత బాగా పెంచాను. ఇదే నీ లంచ్ వాడు. ఉదయం తినేసా కదా చికెన్ ముక్కలు. ఇంటికి వస్తే చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ పెడతాం అనుకుంటే ఆకుకూరలు పెడుతున్నాను. నాకు తిన్నా కదా చికెన్ పెట్టాను కదా. అక్కడ ఫుడ్ బెస్ట్ కదా నీకు. సర్లే ఏదో ఒకటి. అక్కడ ఎలాగో ఉప్పు కారాలు ఉండవు, కొస్త ఉప్పు కారాలు వేసి ఉంటే. ఇది తోటకూర అయినా తోటకూరలో నీకు ఇష్టమైన చేయాలనుకుంటున్నాను. నీకు ఇష్టమైన తోటకూరలో ఇది ఎలా చేస్తే నీకు ఇష్టం చెప్పు. పులుపేసి వండుతా. అలానే వండుతావా? ఎస్. కాదు, కాడలతో ఎందుకు కోసేస్తున్నావు? మళ్ళీ వస్తాయి. ఇక్కడేం దాసావు? ఇక్కడ తోటకూర వేసాను కానీ ఇది సింగిల్ గా ఉండడం వల్ల అంత పెద్దది పెరిగేసింది. ఇదేమో అంటే దగ్గర అయిపోయింది కదా, చాలా రోజులు అయిపోయింది. నువ్వేమో ఉగాదికి వచ్చేస్తాను అన్నావు, అందుకని చెప్పేసి నేనేమో ముందే వేసేసాను. ఇప్పుడేమో నువ్వు ఉగాదికి రాలేదు కదా, నేనేమో ఇంకా సర్లే నీకనే వేసాను కదా, మేము కోసుకుని ఏం తినేస్తామని చెప్పేసి అలా వదిలేసేటప్పటికి ఇది దగ్గర అయ్యింది కదా, ఇలా అయిందన్నమాట. అయినా సరే ఏం పర్లేదు, తోటకూర ఏదో ఒకటి వండి పెట్టేస్తాను అంటావు. ఏదో నీకు ఇష్టమైన పద్ధతిలో వండి పెడతానన్నా. ఓకే, నీకు నచ్చినట్టు. సర్లే, హోమ్ ఫుడ్ డేలే. నువ్వు ఏదో వండి నేను తింటాను. నేను ఇప్పుడు నీకు నా వాల్యూ తెలుసు స్నేహిత. సరే తెలిసిపోయిందిలే నీకు. లేకపోతే నీకు నచ్చిందే తోటకూర పులుసు. నీకు ఇష్టం కదా? ఇష్టమే. మరి అందుకే వండుతున్నాను. చికెన్ నిన్న వండేసి దాసి ఉంచాను. ఇవాళ తెల్లవారుసరికి దిగిపోతావు కదా, టిఫిన్ లో పెడదామని చెప్పేసి. ఎంత బాగా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పగలను అంతకన్నా. జనం లంచ్ లోకి పప్పు యాజ్ యూజువల్. రోజుకి పప్పే. దాంట్లోకి ఏదో కూర వండుతారు, అది ఉడకదు, సాగు సగం సగం ఉడుకుతాయి. నీకులకి ఏం చేయాలంటే ఇంటి వాల్యూ తెలియాలని అంటే ఇలా ఒక 6 నెలలు బయటకు తోలేయాలి. తోలేస్తే సరే అయిపోయిందా? కోస్తావా? వెళ్ళిపోవచ్చా? వండుకొని తినాలి మనం అసలే.